కుప్పంని కాన్సన్ట్రేట్ చేసిన చంద్రబాబుని దెబ్బ కొట్టేందుకు జగన్ ని దెబ్బ కొట్టేందుకు పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేసి కొడుతున్నటువంటి వేళ మన జెడ్పీటీసీ ఎంపీటీసీల ఓటమి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలన్న చోట్లనే రివర్స్ ట్రెండ్ నడుస్తుంది. దాంతో సాక్షి వాళ్ళ మొహం కూడా చూడడం, ఊళ్ళోనే ఉండం అంటూ ఒక వార్తను ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న గ్రామస్తులు రాజకీయంగా చేయించే ప్రయత్నంలో భాగంగా ప్రలోభాలకు తెరపలేపుతూ అడ్వకేట్ చెన్నపూస ఈశ్వర్రెడ్డితో పాటు మరో 2 కుటుంబాలు టీడీపీలోకి చేర్చుకునేందుకు బీటెక్ రవి తదితర టీడీపీ నాయకులు గ్రామానికి వచ్చారు. వేంపల్లె గ్రామానికి ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసే బిందులో గ్రామంలోని ప్రజలంతా పాల్గొనాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలీసులు ఇందుకు వినియోగించుకున్నారు. ఈ రాజకీయ కుతంత్రాల గ్రామస్తులు గట్టి సమాధానం చెప్పారు. టీడీపీ నాయకులు ముఖాలను కూడా చూడకూడదన్న సంకల్పంతో గ్రామస్తులంతా స్వచ్ఛంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరిని ఖాళీ చేశారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో పెండ్లి మరి మండలం నంది మండలం గ్రామ సమీపంలోని కొండగంగమ్మ వద్ద వైఎస్ఆర్సీపీ సంఘీభాగంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామం వదిలి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని పోలీసులు అంత క్రితం గ్రామస్తుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అనుమతి లేదంటూ విందును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు లెక్క చేయలేదు. వీరితో టీడీపీ నాయకులకి తీవ్ర అవమానం ఎదురైంది. గ్రామంలో ఒక్కరూ లేకపోవడంతో బీటెక్ రైతు ఇతర అధికార పార్టీ నాయకులు కమ్ముతున్నారు. ఇలా ఉండగా టీడీపీ నాయకులు పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎంత ఇబ్బందులు గురి చేసినా వైఎస్ఆర్సీపీలోనే ఉంటామని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఈ సందర్భంగా సతీష్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారేడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టగానే ప్రజాస్వామ్య స్ఫూర్తితో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళినటువంటి ఘటన వేంపల్లి మండలం అమ్మగారిపల్లిలో చోటు చేసుకుంది. నిరసన అణచివేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా చిరు స్థానికులు మరింత ఆగ్రహానికి గురి చేసింది. మరి ఇంత గందరగోళాలు అవసరమా ఏంటన్నది ఆలోచించుకోవాల్సిన